వెల్కమ్ టు పల్లవి టీవీ. బెంగాల్ ఇప్పుడు దేశమంతా బెంగాల్ వైపు చూస్తూ ఉంది. బెంగాల్ ఎప్పుడైతే మమతా బెనర్జీ 2011లో అధికారం చేపట్టిందో, పాలనా పగ్గాలు చేపట్టిందో, అప్పటి నుంచి మొదలు 2015 2020 ఈ సంవత్సరం వరకు కూడా సో దాదాపు 19% ఉన్నటువంటి ముస్లిం జనాభా 24% చేరింది. సో అట్లాగే హిందువులు మెజారిటీగా ఉన్నారు. 70% వరకు హిందూ జనాభానే అక్కడ మెజారిటీ. సో ఏం జరిగింది? ఒక్క ఓటు వల్ల ఏమైనా మార్పు జరిగిందా బెంగాల్‌లో? ఇప్పుడు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 3 వారాలు దాటింది. మే 9వ తేదీ రోజు సువేందు అధికారి సీఎంగా బాధ్యతలు చేపట్టిండు కదా! సో ఏం మారింది బెంగాల్‌లో? టీఎంసీ అధికారంలో ఉన్న 15 సంవత్సరాలలో బాగా అవినీతికి పాల్పడి, దందాలు చేసి, అట్లాగే వసూలు చేసి, సో మహిళల మీద వేధింపులు, మహిళల ఎక్స్‌టార్షన్, మహిళల ఇట్లా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినటువంటి టీఎంసీ గూండాలు కావచ్చు, టీఎంసీ గూండాల కింద ఉన్నటువంటి గూండాలు కావచ్చు. సో వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరి పారేస్తూ ఉంది సువేందు అధికార ప్రభుత్వం. గత 3 వారాల్లోనే దాదాపు 7 మోస్ట్ వాంటెడ్ డాన్లు, మాఫియా డాన్లుగా పేర్లు చెప్పుకొని తిరిగినటువంటి నాయకులందరినీ ఇప్పుడు బట్టలు ఉడదీసి రోడ్డు మీద తాళ్ళు పెట్టి గుంజుకపోతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. వాడు మాఫియా డాన్లు ఎవరు, వాళ్ళు గతంలో ఎట్లాంటి నేరాలకు పాల్పడ్డారనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్, పోలీసులు వీడిని ఒక అర్ధనగ్నంగా బనీను షార్ట్ మీద చేతికి బేడీలు వేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకుపోతున్న వీని పేరు ఆకాష్ సింగ్. హౌరా ప్రాంతంలో వీడు ఒక పెద్ద డాన్. వీడు చేయని అరాచకాలు లేవు. 2021లో పోలీసుల మీద కాల్పులు జరిపిండు. దాదాపు 20 బాంబులు వేసిండు. అట్లాగే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అనేక మంది నాయకుల మీద దాడులు చేసిండు. వసూళ్లు, అట్లాగే ఇల్లీగల్ బిజినెస్, భూ కబ్జాలు, వీరి మీద లేని ఆరోపణలు. సో ఎప్పుడైతే ఒక్క ఓటు వల్ల మార్పు జరిగిందో అక్కడ, ఆ ఓటు మార్పు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హౌరా నడి వీధుల మీద వీని పోలీసులు బేడీలు వేసుకొని పెరేడ్ చేసుకుంటూ అర్ధనగ్నంగా తీసుకుపోతా ఉన్నారు. ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీని పేరు ఆకాష్. వీడు ఫస్ట్ డాన్. హౌరాలో పోలీసులు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన మొట్టమొదటి డాన్ వీడు. వీడిని పోలీసులు ఎట్లా తీసుకుపోతున్నారో చూడండి. వీడు చేసిన అరాచకాలకు, వీడు చేసిన అవినీతికి, అక్రమాలకు మొత్తం టీఎంసీ వంత పాడింది. అంటే ఒక రకంగా టీఎంసీ వీని చుట్టూ ఒక రక్షణ కవచంగా పనిచేసింది ఈ 15 సంవత్సరాల పాటు. ఎప్పుడైతే టీఎంసీ అధికారం కోల్పోయిందో ఇక వీళ్లకు కోరల్ పీకేసిన పాములు అంటారు కదా, సో అట్లా అయింది. ఒక్కొక్కరిని పట్టుకొచ్చి నడి రోడ్డు మీద ఊరేగిస్తూ జైల్లోకి వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆకాష్ సింగ్ చూసినాం కదా, వీడి అనుచరుడు ఉంటాడు ఇంకోడు, వాని గురించి చూద్దాం. సో వీని కూడా అర్ధనగ్నంగా ఊరేగిస్తున్నారు కదా. వీని పేరు షాహీన్ మొల్లా అలియాస్ సన్నీ మొల్లా. వీడు చోటా డాన్. వీడు చోటా డాన్ పేరు పెట్టుకున్నాడు. అసలు వీడు ఏం పని చేసేవాడు అంటే, వీడు ఒక కాంట్రాక్ట్ హోమ్ గార్డు. హోమ్ గార్డ్ ఏంది, వాడు చోటా డాన్ ఏంది అనుకుంటారుగా. ఎస్, హోమ్ గార్డు కాంట్రాక్టర్లే డాన్లుగా, చోటా డాన్లుగా, బడా డాన్లుగా ఎదిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను బెదిరించడం, వసూళ్లకు పాల్పడడం, దోపిడీలు చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం నడిపించడం. సో వీడిని కూడా షాహీన్ ముల్లా అలియాస్ సన్నీ ముల్లాను కూడా సంక్రైన్ పోలీసులు, బెంగాల్లో ఉన్నటువంటి సంక్రైన్ పోలీసులు వాడిని దొరకబట్టి నడి వీధుల్లో అట్లా ఊరేగిస్తున్నారు. যে ছবি আমরা দেখাচ্ছি, বিভিন্ন তোলাবাজির অভিযোগ ছিল এই শাহিন মোল্লার বিরুদ্ধে। অর্থাৎ সানি নিজেকে পুলিশ পরিচয় দিয়ে বিভিন্ন জায়গা থেকে তিনি তোলাবাজি করতেন এবং নিজেকে একেবারে বিধায়িকার একেবারে অনুগামী হিসাবে পরিচিত ছিল এই শাহিন মোল্লা। చూస్తారు కదా, তার বিরুদ্ধে একাধিক অভিযোগ ছিল। আর তারপরে কিন্তু নির্দিষ্ট অভিযোগের ভিত্তিতে তাকে গ্রেপ্তার করেছিল সামরাইল থানার পুলিশ। আর গতকালই তাকে হাওড়া আদালতে তোলা হয়। আর তারপরে পুলিশ তাকে 4 দিনের পুলিশ হেফাজতে নির্দেশ দেন এবং আজকে দেখতে পাচ্ছি গোটা এলাকায়। సో ఇది పరిస్థితి. వీడు హౌరాలో చోటా డాన్. ఆకాష్ సింగ్ అంటాడేమో బడా డాను, వాని అనుచరుడుగా వీడు చోటా డాను. వీళ్ళిద్దరూ కలిసి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు. వీడిని కూడా తీసుకుపోయి లోపల వేసారు పోలీసులు. సో నెక్స్ట్ ఇంకొకడు ఉంటాడు. సో వాని గురించి మాట్లాడదాం. వీని పేరు షమీమ్ అహ్మద్. చేతికి బేడీలేసి అర్ధనగ్నంగా బెంగాల్ వీధుల్లో ఊరేగిస్తున్న వీని పేరు షమీమ్ అహ్మద్.
వీడు కూడా మోస్ట్ డేంజరస్ పర్సన్. ఇంతకుముందు చెప్పుకున్న ఆకాష్ సింగ్ అట్లాగే షాహీన్ ముల్లా కంటే కూడా వీడు చాలా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటే బెంగాల్లో షిప్పూర్ అనే ప్రాంతం ఉంటుంది. షిప్పూర్ ప్రాంతంలో ఇస్లామిక్ హింసను ప్రేరేపించడం, బీజేపీ నాయకులు, బీజేపీ మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తల మీద కాల్పులు జరపడం, సో ఇట్లాంటి హింసను ప్రేరేపించడం, ఇట్లాంటి చేయడంలో వీడి మీద చాలా ఆరోపణలు, చాలా కేసులు కూడా ఉన్నాయి. సో వీడు కూడా ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్గా ఉన్నాడు. ఇంతకాలం టీఎంసీ అండదండాలతో దందాలని చేసిండు. ప్రస్తుతం సువేందు ప్రభుత్వం వచ్చిన తర్వాత లిస్టు తీసిరి. లిస్టులో వీడిని 4th ప్లేస్ ఉంటే వీడిని కూడా తీసుకుపోయి అర్ధనగ్నంగా బెంగాల్ నడివీధుల్లో ఊరేగిస్తూ జైలుకు తరలించిన పరిస్థితి. వీని నిక్ నేమ్ ఏంటంటే బడే బాయ్. షమీ మహమ్మద్ నిక్ నేమ్ ఏంటంటే బడే బాయ్. వీళ్ళందరూ బడే బాయ్ అని పిలిచేవాళ్ళు. బడే బాయ్ అనే పేరు ముసుగులోనే వీని దందాలు, యాక్టివిటీలు అన్నీ జరిగేటి, ఇల్లీగల్ దందాలని. సో ఇది పరిస్థితి. నెక్స్ట్ సో ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ 3 వారాలు అరెస్ట్ చేశారు కదా, ఈ రోజు కూడా ఒక అరెస్ట్ జరిగింది. ఆ అరెస్ట్ ఏంటంటే ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థి పోలింగ్ స్టేషన్ పోయినప్పుడు, అరే ఎవడ్రా నువ్వు, నేను ఇక్కడ బన్నీని, నువ్వెవడ్రా, నువ్వు ఇక్కడేం పనిరా అని ఒక ఎంపీ అభ్యర్థిని కేంద్ర బలగాలు, అంటే ఆయనకు రక్షణ కల్పించేందుకు ఉన్నటువంటి ఆ బలగాలతో పోయినటువంటి వ్యక్తినే అడ్డుకొని తనకు ధమ్కి ఇచ్చిన వ్యక్తిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఈ వీడియో చూద్దాం. ఎస్, ఇక్కడ కనిపిస్తుందిగా వీని పేరు బోని. మన పేరు బోని. బ్యారక్పూర్ ప్రాంతం ఉంటుంది. ఇప్పుడు బాగా సెన్సిటివ్ అంటే ఈ మాఫియా గూండాలు ఎక్కువగా ఉండే పశ్చిమ బెంగాల్లో ఉండే ఈ ప్రాంతాలు ఏవి అంటే బ్యారక్పూర్ ఒకటి, హౌరా ఒకటి, 24 పరగనాల జిల్లాలు ఒకటి. సో అట్లాగే కోల్కతా ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంటుంది కదా, ఈ ఏరియాలో పెద్దగా మాఫియా ఇదంతా అక్రమ దందాలన్నీ నడిచేటి ఇక్కడే. సో వీని బ్యారక్పూర్ ప్రాంతంలో వీడు టీఎంసీ యూత్ వింగ్ లీడర్. మన పేరు బోని, వన్ నిక్ నేమ్ బోని. సో టీఎంసీ యూత్ వింగ్ లీడర్. వాడు అందరినీ బెదిరించుకుంటూ ఆ ప్రాంతంను మొత్తం వాడి గుప్పెట్లో పెట్టుకునే వ్యక్తి అన్నట్టు వీడు. సో ఎప్పుడైతే 2024 లోక్సభ ఎన్నికలు జరిగినాయో, ఆ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇక్కడ అర్జున్ సింగ్ అనే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఇక్కడ పోయినప్పుడు బీజేపీ అభ్యర్థికే ధమ్కి ఇస్తా ఉన్నాడు. చూడండి మీరు ఎట్లా ఇస్తా ఉండో. సో వీని పేరు బోని కదా, ఈ బోని కూడా వీని అక్రమాలు, అరాచకాలు మొత్తం తవ్వి తీసి పోలీసులు పకడ్బందీగా వాడిని పట్టుకొని స్టేషన్ తరలించారు. ఈరోజు ఆ విజువల్ చూడొచ్చు మనం. సో ఇది పరిస్థితి. సో ఇలా ఒక్కొక్కరు అంటే ఒక్క ఓటు ఏం చేస్తుంది అని చెప్పడానికి ఎన్ని మార్పులు తీసుకొచ్చిందని చెప్పినాక మనం బెంగాల్లో బెంగాల్ ప్రజలు వేసినటువంటి ఒక ఓటు వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం ఎట్లా మారుస్తుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అది వాళ్ళ రాష్ట్రాన్నే కాదు, దేశ భవిష్యత్తును కూడా మార్చే విధంగా, దేశ రక్షణకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలకు ఉపయోగపడే విధంగా బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు కనిపిస్తూ ఉంది. 3 వారాల్లోనే ఇన్ని కీలకమైన నిర్ణయాలు, కీలకమైన మార్పులు జరుగుతున్న బెంగాల్లో మరి 5 ఏళ్లలో ఎట్లాంటి మార్పులు జరగబోతా ఉన్నాయి, ఏం జరగబోతుందో మనం వేచి చూడాలి. ఈ వీడియోకి సంబంధించి మీరు మీ కామెంట్స్ కింద తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.